హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులతో బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. ఎక్కువ కష్టపడకుండా అటుకులతో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. అటుకుల బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి అటుకుల బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు మందపాటి అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు మునిగేంత వరకు ఈ అటుకుల్లో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ పంపేసి ఈ అటుకులు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ అటుకులు బాగా నానియండి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఈ అటుకుల్ని వడగట్టుకోవాలి. ఈ అటుకుల్లో ఉన్న నీరంతా కూడా ఈ స్ట్రైనర్లోంచి కిందకి దిగిపోతుంది. ఈ అటుకుల్ని ఈ విధంగా స్ట్రైనర్లో వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకొని వడకట్టుకున్న అటుకుల్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల బ్రేక్ఫాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకుల్ని ఈ అటుకుల బ్రేక్ఫాస్ట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, అటుకుల బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అటుకుల బ్రేక్ఫాస్ట్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ అటుకుల బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.